నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అతి కొద్ది రోజుల్లో 4,50,000 ఇళ్లు కట్టబోతున్నాం. విద్యా వైద్యకి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న మంత్రి పొంగులేటి. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదు. గాడి తప్పిన వ్యవస్థను సక్రమ మార్గంలో పెడుతుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. అనంతపురంలో కరువు బారిన పడిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఉచితంగా విత్తనాలు, డ్రిప్ ఇవ్వాలన్న శైలజానాథ్. అనంతపురంలోని రామ్నగర్లో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ. దాదాపు 30 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని గువ్వలగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యా వైద్యకి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల ఉచిత వైద్యం చేపట్టిందని పొంగులేటి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4,50,000 ఇళ్లు కట్టబోతున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ పాలనతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ వచ్చింది కాబట్టే కరెంటు, నీళ్లు వచ్చాయన్నారు. అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇప్పుడే ఈ గువ్వలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ను కూడా ఓపెన్ చేసుకున్నాం. డాక్టర్స్ కానీ, ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన వారందరినీ అభ్యర్థిస్తున్నాను. అదే రకంగా గడిచిన 3-4 రోజుల్లో మీరు చూశారు అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో. ఈ పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, రైతులని రాజు చేయాలని, రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదని, గాడి తప్పిన వ్యవస్థను సక్రమ మార్గంలో పెడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ ఒక్కరిని ఉపేక్షించామన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని, ఇప్పటికే పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేశామని ఆయన తెలిపారు. చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని ఆలోచన విధానంలో మార్పు రాల. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లే. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాను. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం. కార్లు తగలబెట్టింది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ
5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, వేల కోట్లు వెనగేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లే మనిషికి? వయసు వచ్చింది మీకు, మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది, యువత ఏమైపోతారు? గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు 5 ఏళ్ళు. ఇవాళ పరిశ్రమలో ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే. మీ చేతగానితనం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ అప్పులు పాలు చేశారా రాష్ట్రాన్ని? ఇన్ని కనబడతా ఉన్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో కార్యకర్తలకి ఇచ్చేస్తున్నారు, మా కక్ష సాధింపు చేస్తారు. అంతా రౌడీ షీటర్లు, అంతా గంజాయి బ్యాచ్. అక్కడ ఉన్న వాళ్ళ చూడండి, పేర్లు తీయండి, మొత్తం గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని పలంనేరు టీడీపీ కార్యాలయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అమర్నాథ్ రెడ్డి ఫ్యామిలీతో ఉన్న సంబంధాలపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలో నల్లారి, నూతన కాలువ ఫ్యామిలీలు ప్రత్యర్థులుగా ఉన్న 2 కుటుంబాల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేదని అన్నారు. ఇప్పుడు ఇద్దరం ఒకే కూటమిలో ఉండటం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు అవినీతి పాలనకు చరమగీతం పాడారని, పోలవరం ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండేట్ ఈ 3 పార్టీలు, తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ, జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం, అక్కడ మోడీ గారు మారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్ కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 7,20,000 కొత్త ఆయకట్టుకి, అదేవిధంగా గోదావరిలో 10 లక్షల స్థిరీకరణకు, 10 లక్షల ఎకరాల స్థిరీకరణకు, కృష్ణాలో 13, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల స్థిరీకరణకు, అంటే 23 లక్షల ఎకరాల స్థిరీకరణ, 7,20,000. అనంతపురంలో కరువు బారిన పడిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉచితంగా విత్తనాలు, డ్రిప్ ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ చలంజనాథ్ కోరారు. పంటకు పెట్టుబడి కింద ఎకరాకు ₹25,000 ఇవ్వాలని, నీరును సక్రమంగా సద్వినియోగంపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నీటి అవసరాల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, అనంతపురం జిల్లా రైతుని ఆదుకోవాలి. అనంతపురం జిల్లా అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న రైతు ఈ రోజున అత్యంత తీవ్రమైన కష్టంలోకి రోజు రోజుకి నెట్టివేయబడతా ఉన్నాడు. దాదాపు విత్తనాలు వేసుకునే కాలం దాటిపోతుంది, అయిపోయింది, బహుశా ఈ రోజుల్లో అయిపోతుంది. అన్ని కార్తెలు ముగిసినా సరే ఈ రోజు కూడా కనీసం సగం కూడా భూమి మీద విత్తనం వేయని పరిస్థితి. అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి వేరుశెనగ పంట ప్రధానమైన పంట వర్షాధారం మీద. ఈ రోజు కూడా 10,000 ఎకరాలు కూడా పూర్తిగా షోయింగ్ కాని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ మాట అగ్రికల్చర్ వర్గాలు చెప్తా ఉన్నాయి.
లెక్కలు అట్లా ఇట్లా తక్కువ ఎక్కువ వేలు తప్ప పెద్దగా ఏం లేదు. ఇప్పటికే వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. విత్తనం భూమిలో ఉంది, మొలకొచ్చి నీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి. వర్షాలు చూస్తే ఒక్క రోజు రావడం లేదు. అత్యంత ఘోరమైన పరిస్థితిని చాలా రోజుల తర్వాత ఈ 8-9 సంవత్సరాలు ఈ విధంగా చూసాం, కానీ ఈసారి మరింత దుర్భరంగా ఉండే పరిస్థితులు అయితే ఉంది. ప్రత్యేకించి ఈ నెలలో మొత్తం విత్తనం అయిపోవాలి. 40% తక్కువ ఉంటుందేమో ఇప్పటికి వర్షం. ఆ లెక్కలో ఉపయోగం లే. పదునైతేనే విత్తనం వేస్తారు. పదునయ్యేంత పరిస్థితి ఇంతవరకు కనపడలేదు. కనుక నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, అనంతపురం జిల్లా రైతు, ఏ రైతు అయితే అనంతపురం జిల్లా ఖ్యాతిని దేశం మొత్తం విస్తరించాడో, ఏ అనంతపురం జిల్లా రైతు అయితే పండ్ల తోటల పెంపకం, మిగతా పెంపకం ద్వారా, వర్షాల ద్వారా, పంటల ద్వారా అసలు ఇంత కష్టంలో ఉన్న కరువు ప్రాంతంలో కూడా రైతు నిలబడి వ్యవసాయం చేసి దేశానికి ఆదర్శంగా ఉన్నాడో, ఆ రైతు తీవ్రమైన దుర్భిక్షంలోకి ఎట్టివేయబడతా ఉన్నాడు. భూమిలోకి వేసిన విత్తనాలు దొరకకుండా పోయే పరిస్థితి. అట్లాగే ఈరోజు కూడా పై భాగాల్లో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వలన హెచ్ఎల్సి నీళ్లు సఫిషియెంట్గా. స్నేహితుల దినోత్సవ సందర్భంగా వడ్డాది గ్రామంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని 2.5 రన్ మారథాన్ నిర్వహించారు. అలాగే నడక పోటీలు కూడా నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. మత్తు పదార్థాలు సేవించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బుచ్చాయిపేట ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. యువత తమకు సహకరిస్తే ఎవరూ మత్తు పదార్థాలు సేవించకుండా అరికడతామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాతగూడిలోని సాయిరాం హోటల్ వెనుక ఉన్న పాత ఇల్లు వర్షాలకు కూలిపోయింది. ప్రమాదంలో వెంకన్న అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురంలోని రామ్నగరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి ఏటీఎం మిషన్ను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. దాదాపు 30 లక్షల నగదును దొంగిలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమయంలో అనంతపురం టౌన్లోని రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి ఓపెన్ చేసి ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించినారు. దీని మీద మేము కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఏజెన్సీతో, క్యాష్ లోడింగ్ ఏజెన్సీతో కంప్లైంట్ తీసుకొని విచారించి దీని కేసును పట్టా చేస్తాం. ఇప్పుడు మనకు ప్రిలిమినరీగా ఇంకా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇంకా కంప్లైంట్ రావాల్సి ఉంది. అరౌండ్ 29 lakhs అని వాళ్ళ ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తే మనకు క్లారిటీ వస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేసుకోలేదు. సెక్యూరిటీ ఏటీఎం బ్యాంక్ వాళ్ళేమి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.